వంకాయ పెరుగు పచ్చడి. పచ్చడి అంటే టిఫిన్లోకి కాదండి, అన్నంలోకి కమ్మ కమ్మగా కారం కారంగా ఎంతో రుచిగా ఉంటుంది. చూస్తే తెలుస్తుంది కదండి, చాలా అంటే చాలా బాగుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 3 పెద్ద వంకాయలను అయితే తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసేసి చిన్న చిన్న చక్రాలుగా అయితే కట్ చేసేసాను. ఇలా రౌండ్గా కొంచెం పలుచగా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఎంత టైం అయినా కానీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా కట్ చేసినవన్నీ కూడా సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా వేసి ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కలు సాల్ట్ వాటర్లో వేసాం కదా, వాటర్ అంతా పిండేసి ఈ మసాలాలోకి వేసేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలకన్నీ కూడా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా పోపు దినుసులు అయితే వేయాలండి. జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత మసాలా కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత పెరుగు వేసుకోవాలి కదండి. దానికోసం అప్పుడు చిక్కటి పెరుగు కప్పుడు నీళ్లు తీసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు చూసారంటే బాగా వేగాయి. ఈ టైంలోనే కలిపి పెట్టుకున్న పెరుగునైతే వేసేసుకోవాలి. పెరుగు ఉడికించినట్లయితే విరిగిపోతుంది కనుక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, వంకాయ పెరుగు పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.